హాయ్ అండి, నేను మీ ధన సోమేష్ వంటలు. ఫ్రెండ్స్, ఈరోజు మనం కిచిడి చేసుకోబోతున్నాం. దానికోసం ముందుగా నేనైతే రైస్ తీసుకున్నాను. సన్ రైస్ తీసుకున్నానండి, పెద్ద గ్లాస్తో రైస్. అండ్ అదే గ్లాస్తో కొద్దిగా రైస్ అనేది తీసుకున్నాను. అంటే గ్లాస్ అండ్ హాఫ్ వచ్చేసి రైస్ తీసుకున్నాను. ఆ గ్లాస్ అండ్ హాఫ్ రైస్కు సరిపడా ఒక చిన్న టీ గ్లాస్తో పప్పు తీసుకున్నాను. పెసరపప్పు తీసుకున్నానండి. ఈ పప్పుని రైస్ని కలిపేసి ఒకే దాంట్లో వేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు అదే స్టవ్ ఆన్ చేసుకొని నేనైతే కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్ వేడెక్కాక కొద్దిగా ఆయిల్ అనేది వేసుకొని, ఆయిల్ అనేది వేడెక్కాక ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసుకొని వేసుకున్నాను. ఆనియన్ అనేది కొద్దిగా కలర్ షేడ్ అయ్యేంత వరకు కొద్దిగా మగ్గించుకోవాలి. దీన్నైతే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటేనే మనకి కిచిడి అనేది పొడి పొడిలాడుతూ స్పైసీగా వస్తుంది అండ్ చాలా బాగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఒక 3 నుంచి 4 పచ్చిమిర్చి సన్నగా నిలువుగా కట్ చేసుకోకుండా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, కొద్దిగా మెంతాకు డ్రైగా చేసి నేనైతే వేసుకున్నాను. పచ్చిదైతే వేసుకోలేదండి. ఒక 3 నుంచి 4 లవంగ మొగ్గలు కూడా వేసుకున్నాను. ఒక బిర్యానీ ఆకు కూడా మీరైతే యాడ్ చేసుకోండి. నేనైతే స్కిప్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, మనకి దీని అంతటినీ ఒకసారి కలుపుకోవాలి. దీన్ని కలుపుకోవడం వలన ఒక 3 నుంచి 4 యాలకుల పొడి కూడా నేనైతే పొడి చేసుకొని వేసుకుంటున్నాను. దీన్ని ఒకసారి కలుపుకోవాలి. మనం కుక్కర్లో ఒక్కసారి కిచిడి ప్రిపేర్ చేస్తే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. కొంతమంది ఏం చేస్తారంటే మిల్లిమేకర్లు కూడా వేసుకుంటారు. నేనైతే స్కిప్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మీకైతే వేసి చూపిస్తాను. ఇప్పుడు ఒక పెద్ద సైజు టమాటీ ముక్కని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. నేను వీలైనంత వరకు గడ్డుప్పునే ప్రిపేర్ చేస్తానండి. గడ్డుప్పు కూడా వేసుకున్నాను. ఒక చిన్న టేబుల్ స్పూన్తో నేనైతే పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోండి. ఇప్పుడు క్వాంటిటీకి తగ్గట్టుగా మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం కదా రైస్ని కూడా మనము యాడ్ చేసుకోవాలన్నమాట. రైస్ ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటేనే మనకి కిచిడి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు కావలిస్తే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న రైస్ని కూడా ఇందులో మనం యాడ్ చేసుకోవాలి. రైస్ వడకట్టుకుని యాడ్ చేసుకోవచ్చు, లేదు రైస్ మనం నానబెట్టుకుంటేనే చాలా బాగా వస్తుందండి కిచిడి అనేది. చూస్తున్నారు కదా, వీడియోలో చూస్తున్నట్లుగా ఇలా తీసుకోండి. పర్ఫెక్ట్గా రైస్తో పాటు మనకి పప్పు కూడా ఒకే సమానంగా కుక్ అవుతుందన్నమాట. దీని అంతటిని బాగా కలుపుకొని ఇప్పుడు వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. నేను పెద్ద గ్లాసు వాటర్కి, గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల వాటర్ అనేది వేసుకున్నాను. మరొక గ్లాస్, ఎందుకంటే హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాను కదా, దానికి 1 గ్లాస్తో వాటర్ అనేది తీసుకున్నాను. నేను మొత్తంగా 3 గ్లాసుల వాటర్ అనేది వేసుకున్నానండి. మనకి ఆల్రెడీ ఒక 10% మనం హాఫ్ అన్ అవర్ రైస్ నానబెట్టడం వల్ల ఒక 10% మనకి రైస్ అనేది ఉడికిపోయినట్టే. కాబట్టి తక్కువలో వాటర్ అనేది తీసుకోండి. ఇప్పుడు ధనియాల పౌడర్, గరం మసాలా, బిర్యానీ మసాలా అవన్నీ యాడ్ చేసుకొని, కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని, కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకోండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడైతే 3 విజిల్లు పెట్టేసి వదిలేయండి. ఇంకా చూడాల్సిన అవసరమే లేదు. కిచిడి అయితే పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ పొడిలాగా వస్తుంది. సో మనం ఇంకెందుకు లేటు, మనకైతే కిచిడి అయితే రెడీ అయిపోయింది. ఎంతమందికి మీలో కిచిడి అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఖచ్చితంగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా కామెంట్ అయితే మాత్రం చేయండి. నేను ఖచ్చితంగా కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను. సో చూస్తున్నారు కదా, మన కిచిడి పొడిలాడుతూ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే అడుగు కూడా పట్టదన్నమాట. అంత పొడిగా వస్తుంది. మన కిచిడి అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇంకా దీంట్లో కొద్దిగా మనం రైతా వేసుకొని కిచిడితో తింటే ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట. సో ప్లీజ్ లైక్,